అనంతపురం నియోజకవర్గంలో మహానాడు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ విధానాన్ని ఏర్పాటు చేసి అనంతపురం అర్బన్లో ఈ మహానాడును నిర్వహిస్తున్నట్లు సీనియర్ నేతలు వెల్లడించారు. మొత్తం 12 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో కూడా మొత్తం అర్బన్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో కూడా వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఇదే అంశం మీద మాట్లాడడానికి అర్బన్ అధ్వర్యంలో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వర్చువల్ విధానంలో మహానాడిని జరుపుతున్నారు, ఎలా ఉంది అసలు? ఈరోజు ముఖ్యంగా మన నాయకుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 44వ మహానాడు పండుగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో యా పార్టీకి లేనంత ప్రతి సంవత్సరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పండుగ జరుపుకుంటున్న సంతోషంగా ఉంది. అదే ప్రకారం ఈరోజు మన కార్యకర్తలు అభిమానులు ఎక్కడి నుంచో వచ్చి మహానాడుకు హాజరవుతారు. ఎందుకంటే కొన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశలతో ఈరోజు ఇంధన కొరత వల్ల ఈరోజు లక్షలాది లీటర్ ఆదా అవుతుంది. మీరు కొంచెం తగ్గించిన సూచన మేరకు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈరోజు హైబ్రిడ్ విధానంతో మహానాడు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూడండి, ప్రతి క్లస్టర్లో కనిష్టం 200, 300, 400, 500 మందికి తగ్గదు ఎక్కడ లేదు. ఒక పార్టీ ఆ ముహూర్తాలకు స్టార్ట్ చేసాడు ఈ తెలుగుదేశం పార్టీ మాత్రం. మన నాయకుడు ఈరోజు తెలుగుదేశం మీటింగ్ అంటే ప్రజలు హల్లలో అంతా సంతోషంగా ఎల్లో సెట్ వేసుకుని ఎంత నీట్గా వస్తారు. ఆ పార్టీకి లేదు దేశంలో. మీరు ఆలోచించండి, ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎల్లో కలర్ ముహూర్తాలు పెట్టాడు సార్. సైకిల్ గుర్తు ఎక్కడ ఇచ్చాడో తెలియదు, పార్టీ పేరు ఎక్కడ పెట్టో తెలియదు. ఈరోజు ఎక్కడ దేశంలో పార్టీకి లేనంత కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి నిలిచారు. ఈరోజు అందరూ ఎల్లో షర్ట్ వేసుకుని అందరూ మహిళలు కూడా ఎన్నో పనులు పక్కన పెట్టి ఈరోజు మహానాడుకి తరలి వస్తున్నారు. సంతోషం. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా ఈరోజు 2 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గతంలో 5 ఏళ్ళు మేము చూసాం. 5 ఏళ్ళు ఈ రాష్ట్రం పక్కన పెట్టి అప్పు చేసి అసలు ఈ రాష్ట్రంలో శాంతియుత లేకుండా అల్లరి చేసి ఈ రాష్ట్రాన్ని గబ్బులేపి ఒక పుణ్యాత్ముడు ఒక అవకాశం అని చెప్పి ఆ రోజు ఒక అవకాశం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నాశనం చేశారు. ఇప్పుడు మరికొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు పార్టీలో సీనియర్ నేత, ఇలాంటి మహానాడులు ఎన్నో చూసింటారు. అంటే ఈ ప్రస్తుతం అనంతపురం అర్బన్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఎలా జరుగుతుంది? ముందుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు వర్చువల్ విధానంలో ఈనాడు మహానాడు జరుగుతూ ఉంది. ఇది కొద్దివరకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇటువంటి విషయాల్లో మా నాయకుడు ముందుంటాడు ఎప్పుడు. ఎందుకంటే ఐటీ అంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏ దాన్నైనా కానీ ముందుండి ఏ విధంగా ఉపయోగించుకోగలము అన్న ఆలోచన ఆయనకు ముందటి నుండి ఉంటుంది. కాబట్టి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో తీసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వంలో యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ మనము ఇక్కడ ఇంధనాన్ని మనకు ఇబ్బందిగా ఉంది. పెట్రోల్ అయితే డీజిల్ అయితే ఏమి, ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వర్చువల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న 1835 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్లో కూడా మేము టీవీలు పెట్టి, స్క్రీన్లు పెట్టి, అక్కడ మహానాడు ఎక్కడైతే ఎన్టీఆర్ భవన్లో జరుగుతోందో దాన్ని ఇక్కడ లైవ్లో చూపిస్తూ, ఇక్కడ కూడా అక్కడ జరిగే తీర్మానాలను ఇక్కడ కూడా ఏకీభవిస్తూ, మై టీడీపీ యాప్ ద్వారా కూడా హాజరు పద్ధతిని వేస్తూ, ఇక్కడ ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారని కూడా మై టీడీపీ యాప్ ద్వారా మొత్తం ప్రతి గంటకు అటెండెన్స్ జరుగుతోంది ఇక్కడ. సో ఆ విధంగా ఈ మహానాడు జరుగుతోంది. అన్న మీరు చెప్పండి, అసలు మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ సారిగా ఈ మహానాడు కార్యక్రమం చేస్తారు. దేశంలో కూడా ఏ పార్టీ కూడా చేయని విధంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తున్నారు? సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ
దేశంలోనే మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగైనటువంటి మహానాడును హైబ్రిడ్ విధానంలో టెక్నాలజీని జోడించి ఇవాళ చేపట్టడం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పుగా రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. ఇవాళ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నాయకత్వంలో అత్యంత వైభవంగా కూడా ఎన్టీ రామారావు జయంతి వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ అనంతపురం నగరంలో 12 క్లస్టర్లలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహానాడు వేడుకలను అత్యంత వైభవంగా విజయవంతం చేసుకోవడానికి మేమందరూ కూడా విజయవంతం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు విశేషమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అంటే దాదాపు 2 సంవత్సరాల కాలంలో 100 విజయాలు ఇవాళ అందరికీ కూడా అందించినటువంటి విషయం మనమందరూ కూడా చూస్తున్నాం. సూపర్ 6 హామీల అమలులో కూడా ఈ ప్రభుత్వం చాలా వేగవంతంగా మరి సంపూర్ణంగా అందరికీ కూడా అందే విధంగా చూశారు. 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాడో దానికి రెట్టింపు విధానాలతో ముందుకు పోయి ఇవాళ మహిళలకు ప్రధానంగా చెప్పుకోవాల్సినది పెద్దపీట వేయడం జరిగింది. స్త్రీశక్తి పథకం ద్వారా మరి ఆర్టీసీ బస్సులలో ఉచితమైనటువంటి ప్రయాణాన్ని అందివ్వడం, అదేవిధంగా దీపం 2.0 పథకం కింద కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా మహిళల్లో సరికొత్త ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ మహానాడు వేదికగా నిన్ననే నూతనంగా ఎన్నికైనటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న నారా లోకేష్ అన్న గారు కూడా మహిళలకు 33% రిజర్వేషన్ని ప్రకటించి దేశంలోనే తొలి పార్టీగా కూడా అతను అడుగులేయడం మహిళా లోకం అంతా కూడా నిన్న కూడా చాలా సంబరాలు చేసుకున్నారు. ఇది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మహానగర్ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయని దాదాపు అర్బన్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో కూడా ప్రతి చోట కూడా సుమారుగా 300 నుంచి 500 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొంటున్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.